డాడీ, మీతో మాట్లాడాలి. దేని గురించి? మనీషా గురించి. ఏం జరిగిందో మీకు తెలుసు. మనీషా నన్ను ప్రేమించింది, కానీ నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా మీద ప్రేమతో మనీషా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. అనుకోకుండా మా మధ్య తిరగడం తప్ప జరిగిపోయింది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. మన పరువు, గౌరవం గురించి ఆలోచించి మనీషా అబార్షన్ కూడా చేయించుకోబోయింది. అది సూసైడ్తో సమానం. నా కోసం అంత ఆలోచించిన మనీషాని బతికించుకోవడానికి నాకు వేరే దారి లేదు డాడ్. అందుకే తప్పని పరిస్థితుల్లో ఓ నిర్ణయం తీసుకున్నాను. నీ గురించి మనీషా ఆలోచిస్తుంది. మరి నువ్వు లక్ష్మి గురించి ఆలోచించావా? మనీషాకి న్యాయం చేయాలని నువ్వనుకుంటున్నావు. అది లక్ష్మికి అన్యాయం అవుతుంది కదా. లేదు డాడ్, నేనిద్దరికీ న్యాయం చేస్తాను. అది దేవుళ్ల వల్లే కాలేదు, నీ వల్లేమవుతుంది. ప్రయత్నిస్తాను డాడ్. మనీషా నన్ను ప్రేమించింది, కానీ తనకు ఆ ప్రేమ దక్కలేదు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆ పెళ్ళి జరగలేదు. నా వల్ల తను పెళ్లి కాకుండానే తల్లవుతుంది. దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. ఇంకోవైపు లక్ష్మి అనుకోకుండా నా జీవితంలోకి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుని నాకు భార్య అయ్యి